రచించిన వారధి కథా సంపుటి ఆవిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి సాహితీమూర్తులైన పెద్దలందరికీ, ఉపాధ్యాయ మిత్రులకి, కవులు, రచయితలు, సాహిత్య సంస్థల పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, స్వాగతం తెలియజేస్తూ ఈనాటి సభాధ్యక్షులు, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు శ్రీ గాజుల రవీందర్ గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి అంకితం తీసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ జివి శ్యాంప్రసాద్ గారు, అలాగే కథా సంపుటిని ఆవిష్కరించిన కవి, అవధాని, సాహితీవేత్త, గురుదేవులు డాక్టర్ వెంట లక్ష్మణరావు గారికి, ప్రఖ్యాత కథా రచయిత బెజారపు వినోద్ కుమార్ గారికి, బడగం ఫేమ్ శ్రీ యలేశ్వర సత్యం గారికి, తొలి ప్రతి స్వీకరించిన మనోహరాచార్య ఆత్మీయ మిత్రులు శ్రీ గోపాలకృష్ణ గారికి, భగవతి విద్యా సంస్థల అధినేత శ్రీకులు గారికి, అలాగే ఈనాటి కథా నాయకుడు, ఈ కథా సంపుటి రచయిత, ఆత్మీయ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు శ్రీ కట్కోటల మనోహరాచార్య గారికి, ఆహ్వానం పలికిన శ్రీ పద్మశ్రీ గారికి, మా జాతీయ సాహిత్య పరిషత్ కార్యకర్తలకు విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, ఒకటి ప్రెస్ కొరకు సార్ ఫోటో. కథ చెప్పడం ఒక కళ, రాయడం అంతకంటే పెద్ద కళ. అసలు కథలు వినడమైనా చదవడమైనా ఎవరికైనా ఆసక్తి ఉండదా అంటే అసలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నతనం నుంచే కథలు వినడం అలవాటైన వ్యక్తులు మనంతా కూడా. మన బాల్యంలో మనందరికీ అనుభవం, మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కథ చెప్తూ ఉంటే ఊకొడుతూ నిద్రపోయినటువంటి సందర్భాలు మనకి ఇప్పటికీ మన మనస్సులో తాజాగా ఉన్నాయి. చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. కథ వినందే నిద్రపోయే సందర్భాలు ఎన్నో. కథా సాహిత్యం చాలా విస్తృతమైనది మన భారతదేశంలో. నిజానికి కథకు మూలం మౌఖికమే. మొట్టమొదట మౌఖిక సాహిత్యం ద్వారానే కథ వెలువడింది. ఆ తర్వాత క్రమంగా రాతపూర్వకమైనటువంటి కథలు వచ్చినాయి. కథ చుట్టూ ఎన్నో అనుభవాలు, అనుభూతులు, కష్టాలు, సుఖాలు, ఎన్నో పెనవేసుకలు ఉన్నాయి. కథ అంటేనే అది సామాజికమైనది, సమాజంలోంచి ఉద్భవించేది. మరి కథా సాహిత్యంలో మనం చూసిన పంచతంత్ర కథలు ఉన్నాయి, సింహాసన ప్రాపంచిక కథలు ఉన్నాయి, కథా సరిసాగరం ఉంది, దానికి మూలమైనటువంటి బృహత్ కథ ఉంది, అదేవిధంగా శుక సప్తశతి ఉంది, ఇంకా రాక్షసుల కథలు, జానపద కథలు, అలాగే దయ్యాల కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, మర్యాద రామన్న కథలు. ఇట్లా మన కథా సాహిత్యం చాలా సుసంపన్నమైనటువంటిది, చాలా విస్తృతమైనటువంటిది. అంతేకాకుండా ప్రాచీన కాలంలో, ఋగ్వేద కాలం అంటే వేదకాలంలో కూడా ఉపనిషత్తులు అనేక కథలు, ఉపాఖ్యానాలు ఉన్నాయి. అలాగే మన ఇతిహాసాల్లో కథలు ఉన్నాయి, ఉపాఖ్యానాలు ఉన్నాయి. మన పురాణాల్లో కూడా అనేక కథలు ఉన్నాయి. ఇట్లా చాలా ప్రాచీనమైనటువంటి చరిత్ర మన కథకు ఉంది, మన భారతీయ కథకు. మరి ప్రపంచ కథా సాహిత్యానికి మకుటాయమాయమైనటువంటి బృహత్ కథ మనందరికీ కూడా తెలుసు. గుణాఢ్యుడు పైశాచి భాషలో రాసినటువంటి కథా సంపుటి. ఆ తర్వాత అది సంస్కృతంలో కథా సరిత్సాగరం అనే పేరుతో కూడా అనువాదం జరిగింది. ఇట్లా మనకు ఋగ్వేద కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది ఈ కథా సాహిత్యం అనేది. మరి ఈ నేపథ్యంలో మన కరీంనగర్ జిల్లా సాహిత్యాన్ని చూసినప్పుడు కరీంనగర్ జిల్లా కథా సాహిత్యం కూడా తక్కువేం కాదు, ఇప్పటిదేం కాదు. తొలితరం కథా రచయితల నుంచి ఇప్పటి వరకు కూడా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహిత్యం, కథా సాహిత్యం చాలా సుసంపన్నంగా విలసిల్లింది. గూడూరు సీతారాం, పివి నరసింహారావు, అలాగే జువాడి గౌతమరావు, సురమౌళి, యశోదారెడ్డి గారు, అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, బిఎస్ రాములు, బి దామోదర్ రావు వంటి వారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి మహానుభావులు. అలాగే నేటి తరానికి వచ్చినప్పుడు ఇటీవలి కాలంలో గత 3-4 దశాబ్దాల కాలంలో మరి జగిత్యాల వాస్తవ్యులు కేవీ నరేందర్ గారు, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి మన ఆత్మీయ మిత్రులు బెజ్జారపు వినోద్ కుమార్ గారు, అలాగే
కటుకోచుల మనోహరాచారి గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వర్తమానంలో అద్భుతమైనటువంటి కథా రచయితలు ఉన్నారు. ఇట్లా ఈ కోవలో కటుకోచుల మనోహరాచారి గారు గత 25 సంవత్సరాలుగా కథా రచన చేస్తున్నారు. 25 ఏళ్ళుగా ఆయన కథా రచనలో నిమగ్నమై ఉన్నారు. మన భారతీయ అలంకారికులు 3 లక్షణాలని చెప్పారు: ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. ప్రతిభ కలిగినటువంటి నేర్పరి, ప్రతిభ కలిగినటువంటి కథా రచయిత మనోహరాచారి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన కథా రచన చేయడానికి తగినటువంటి ప్రతిభ ఆయనలో ఉంది, నిరంతర అధ్యయనం ఉంది, అభ్యాసం చేస్తాడు, అద్భుతమైనటువంటి కథల్ని సృష్టిస్తూ ఉంటాడు. దానికి తార్కాణం ఆయన కథలు ఏవి డైరెక్ట్ కథలు కాదు. ప్రతి కథ, ఆయన రాసినటువంటి ప్రతి కథ ఏదో ఒక ప్రఖ్యాతమైనటువంటి మ్యాగజైన్లో కానీ పత్రికలో కానీ ప్రచురితమైంది. ఒక పత్రికలో కథ ప్రచురితం కావాలంటే మామూలు విషయం కాదు. దాంట్లో ఎన్నో డెలివరీ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి కథకు ప్రాణం ధ్వని. అలాంటి ధ్వని అంటే అద్భుతమైనటువంటి శబ్దజాలం ఆయన యొక్క కథల్లో కనిపిస్తుంది, ఆయన యొక్క రచనల్లో కనిపిస్తుంది. పద శిల్పం ఎట్లా ఉంటుంది అంటే పండితులకు చాలా సౌఖ్యాన్ని కలిగిస్తుంది. చాలా సౌఖ్యమైనటువంటి పదజాలాన్ని, చాలా సరళమైనటువంటి శబ్దజాలాన్ని ఆయన ఉపయోగిస్తారు. మనం ఈ కథ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇది ఈ కటుకోచుల మనోహరాచార్య రచించిన 3వ కథా సంపుటి వారధి. ఒకసారి ఈ ముఖ చిత్రాన్ని గమనిద్దాం. మనం దీంట్లో ఉన్నటువంటి 15 కథల్లో ఏ కథ చదివినా ఆ కథకు దీన్ని అన్వయించుకోవచ్చు. ఈ ముఖ చిత్రాన్ని వేసిన వారు ఎవరో మీరు ఊహించవచ్చు చాలా సులభంగా. వేదిక మీద ఉండాల్సిన వ్యక్తే ఇవాళ లేరు. శ్రీ నంది శ్రీనివాస్ గారు, జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ గారు దీనికి రూపకల్పన చేస్తారు. ఈ 15 కథలు చదివిన తర్వాత ఈ కథలకు సరిగ్గా అతికినట్టు సరిపోయే విధంగా చాలా నర్మగర్భంగా, భావగర్భితంగా ఈ వారధి అనే టైటిల్కి సరిపోయే విధంగా ఈ అద్భుతమైనటువంటి ముఖ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథా సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. దీనికంటే ముందు సుదూర తీరాలు, అలాగే నవ్వుతున్న నేల తల్లి అనేటువంటి 2 కథా సంపుటాలు కూడా రాస్తున్నారు ఆయన. ఇది బహుశా 9వ పుస్తకం. మొత్తం ఇప్పటి వరకు 9 పుస్తకాలు రచించారు. వాటిలో 3 కథా సంపుటాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నవల కూడా రాబోతుంది త్వరలో. ఈ 3 కథా సంపుటిలలో మొట్టమొదటి నవ్వుతున్న నేల తల్లి, అలాగే సుదూర తీరాలు, ఇప్పుడు వారధి. ఈ నవ్వుతున్న నేల తల్లి అనే కథా సంపుటికి నేను గతంలో ఒక సమీక్ష రాశాను. అది తంగేడు పత్రికలో ప్రచురితమైంది. అట్లాగే ఈ నవ్వుతున్న నేల తల్లి అనేటువంటి కథా సంపుటి మీద నేను బహుజన కథావృతాలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఫేస్బుక్ లైవ్లో 1 గంట సేపు దాన్ని సమీక్ష చేయడం జరిగింది. లైవ్లో, ఫేస్బుక్ లైవ్లో. అంటే తన పుస్తకాలతో నాకు కొంత ఆత్మీయ అనుబంధం, దగ్గర బంధం ఉంది. ఇప్పుడు మళ్ళీ వారానికి సమీక్ష చేసేటువంటి అవకాశం నాకు రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ, మరి దీనికి ఒక స్పాన్సర్ కూడా ఉన్నాడు ఈ పుస్తకానికి. ఆయన పేరు కోమటిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఒక ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు. ఈ కోమటిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అంటే మనోహరాచార్య యొక్క స్టూడెంట్. ఆయన తొలితరం విద్యార్థి, ఆయన చదువు చెప్పిన విద్యార్థి. ఆయన యొక్క ప్రభావంతో చక్కని ఉన్నత చదువులు చదివి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో ఒక నవల రాసినాడు. ఆ నవలకు ఒక బహుమతి వచ్చింది. ఆ బహుమతి వచ్చిన విషయాన్ని ఆయన ఫేస్బుక్లో చూసినాడు. చూసి, సార్ ఆ నవల నాకు ఇవ్వండి, నేనే ప్రింట్ చేపిస్తాను అన్నాడు. కానీ అప్పటికే ఆ నవలను ఆ ట్రస్ట్ వాళ్ళే ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నారు. మరి ఇట్లా సార్, నేను ఖచ్చితంగా నేను ఒక పుస్తకాన్ని ముద్రింపజేస్తాను అన్నాడు. అప్పుడు నేను ఈ వారధి తీసుకున్నాను బిడ్డ, మరి నీకు వీలుంటే చెయ్యి అనగానే ఆ మిత్రుడు, ఆ స్టూడెంట్ వెంటనే స్పందించి దీనికైనటువంటి ఖర్చు మొత్తం భరించి ఈ అందమైన పుస్తకం ఇవాళ మన ముందు ఆ స్టూడెంట్ మనకు దోహదపడ్డాడు. అట్లాగే గోపాలకృష్ణ గారు కూడా ఈ స్టూడెంట్తో బంధం ఉన్నటువంటి వ్యక్తి. గోపాలకృష్ణ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే తొలి ప్రతి స్వీకరించేవారు. ఆయన లేరు కదా, ఆయన తరఫున ఒక ప్రతినిధి ఉంటే బాగుంది అనిపించింది. ఆయన సూచించాడు గోపాలకృష్ణ గారిని, మా గురువు గారు వారికి ఇవ్వండి, అది నేను వారికి ఇచ్చే గౌరవం అన్నాడు.
తక్కువ జ్వరం మన వల్ల చదవండి నెరవేర్చాలి. ఇది వారిలో ఉన్నటువంటి సహృదయత, వారిలో ఉన్నటువంటి గురుభక్తి, ఆయన యొక్క శిష్యానుభక్తి. ఇది చాలా ఆకట్టుకునేటువంటి విషయం. ఇక ఈ 15 కథల్లో కూడా అన్ని కథలు కూడా సామాజిక పరమైనవి. ఆయన చేయి తిరిగిన కథ కూడా దాంట్లో సందేహమేమీ లేదు. మనుషుల యొక్క మనస్తత్వాలు, అంతఃసంఘర్షణలు ఇవన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి కథన శైలితో మరి ప్రకటించడం మనోహర్కు కళంతో పెట్టినటువంటి విద్యగా మనం భావించవచ్చు. ఆయన కథలన్నీ కూడా మానవీయ కోణంలో సాగుతాయి. ఈ కథలన్నీ కూడా 15 కథలు కూడా 15 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఎందుకంటే వివిధ పత్రికల్లో, మ్యాగజైన్లలో, ప్రఖ్యాత పత్రికల్లో ప్రచురితం కావడం అంటే మనం దీని విలువను గమనించవచ్చు. ఇంకొకటి మనోహర్కు తెలిసినటువంటి ఒక గొప్ప విద్య ఏంటంటే ఏ కథను ఏ పత్రికలకు పంపాలో బాగా తెలిసినది. ఆ పత్రికలు పంపితేనే దాంట్లో వస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికకు పంపిస్తే ఆ కథ రాదు. ఈ టెక్నిక్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే నమస్తే తెలంగాణ, బతుకమ్మలో వచ్చినాయి ఆయన కథలు, స్వాతిలో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, జాగృతిలో వచ్చింది, వెలుగు దర్వాజలో వచ్చింది, ఇట్లా తంగేడు పత్రికలో వచ్చినాయి. ఇట్లా అనేక పత్రికల్లో, ప్రఖ్యాత పత్రికల్లో ఈ కథలన్నీ కూడా ప్రచురితమయ్యాయి. తర్వాత ఈ కథలు ఒక బలి పిల్లలు అనేటువంటి ఒక కథ మినహా మిగతా కథలన్నీ కూడా చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా, పరిణామంలో చిన్నగా ఉండి ఏకబిగిన ఒకేసారి పాఠకుల చేత మరి చదివించేటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి కథలన్నీ ఇవన్నీ కూడా పాఠకుల్లో ఒక రకమైనటువంటి మరి అవధానత అనేది పండితులకు కలుగుతుంది. ఈ అవధానత వల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ ఏకాగ్రత వల్ల ఆ కథ చదివిన ఫలితంగా ఒక రకమైనటువంటి తదాత్మ్యత మనలో కలుగుతుంది. మరి భాషలో, శైలిలో, అట్లాగే వర్ణనలో కూడా చాలా సహజత్వం, సరళత ఈయన యొక్క కథల్లో కనిపిస్తాయి. ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి ఆ కథల్ని మనం చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి కథ ఆప్తుడు. ఎక్కడో కొడుకు విదేశాల్లో ఉంటాడు, ఆయన తండ్రిని పట్టించుకోడు. మరి అలాంటి స్థితిలో ఆ తండ్రికి యాక్సిడెంట్ అయితే మరి ఆ యాక్సిడెంట్ అయినటువంటి తండ్రిని ఒక శిష్యుడు, ఆయన ఒకప్పుడు గురువుగా పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు, ఒక శిష్యుడు ఎట్లా ఆదరించాడనేది కథ. ఆయన గురు సేవనే తన తండ్రి సేవగా భావించేటువంటి ఒక ఉత్తమ శిష్యుని కథ ఇది. ఒక శిష్యుని యొక్క మానవీయతకు తార్కాణంగా నేర్చేటువంటి కథ ఇది. మరి ఆ శిష్యుడు ఎవరు, ఎందుకు చేస్తున్నాడు అనేది చివరి వరకు ఉత్కంఠగా, సస్పెన్స్గా ఉంటాడు ఈ కథలో మనవాడు. అది ఆ శిల్పం, ఆ శైలిలో ఉన్నటువంటి ప్రత్యేకత. చాలా అద్భుతమైనటువంటి కథ ఆప్తుడు. అలాగే తదుపరి కథ పాత్రుడు. నిజంగా మన అందరం కూడా దేనికి పాత్రలోనో ప్రతి ఒక్కరూ ఆలోచించుకున్నాం ఈ కథ చదివిన తర్వాత. ఎందుకంటే ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టని ఒక వ్యక్తి, ఒక పిసినారి, మరి ఆ పిసినారిని ఒక పెళ్లి పురోహితుడు ఎట్లా మార్చినాడు అనేది మనకి పాత్రుడు అన్న కథలో కనిపిస్తుంది. నిజంగా అన్నం తినడానికి, భోజనం చేయడానికి, కడుపు నిండడానికి, నోట్లోకి ముద్ద వెళ్ళడానికి ఎవరు అసలు పాత్రుడు? ఎవరికి బాకీ ఉంది? మనం అంటాం ఎక్కడికో వెళ్తాం, ఏదో తింటాం, మనకి ఇది బాకీ ఉంది అంటాం. సో దాని మీద మన పేరు రాసి ఉంది అంటాం. అదే పాత్రుడు అంటే. సో ఇక్కడ ఆధునిక కాలంలో మరి పెళ్లిళ్లలో జరుగుతున్నటువంటి, భోజనాలలో జరుగుతున్నటువంటి వేస్టేజ్ అనేది ఎట్లా ఉంది అనేది కూడా ఈ కథలో మనోహర్ ప్రస్తావిస్తాడు. భోజన పదార్థాలు ఎట్లా వృధా చేస్తున్నారు అనేది ప్రస్తావిస్తాడు. సాధారణమైనటువంటి మానవుల యొక్క మనస్తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి కథ ఇది. దీంట్లో ఆ పిసినారి ఎట్లా మారినాడు, ఇలాంటి పిసినారులు కనుక లోకంలో ఉంటే వాళ్ళు ఎట్లా మారుతారు అనేది ఈ కథ చదివితే మనకు అర్థమవుతుంది. ఈ కథ అట్లాంటి వాళ్ళని మారుస్తుంది కూడా. ఎందుకంటే దీనిలో వ్యంగ్యం ఉంది, చమత్కారం ఉంది, చక్కని శిల్పం ఉంది, రచనా శైలి కూడా చాలా సరళంగా ఉంది. ఈ మొత్తం కథా సంపుటిలో ఒక హైలైట్ కథ నాకైతే బాగా నచ్చింది. ఆ కథ పేరు ఆత్మ నివేదన. ఈ కథ చదివిన తర్వాత ఎవరు కూడా కంటతడి పెట్టకుండా ఉండలేరు, అంత అద్భుతమైనటువంటి కథ. ఈ అన్ని కథల్లో కూడా శిల్పపరంగా, శైలి పరంగా మనకు అద్భుతంగా నచ్చే కథ కూడా ఈ ఆత్మ నివేదన. మరి భర్త కంటే ముందు భార్య చనిపోతే
ఒక వృద్ధుని పరిస్థితి ఎట్లా ఉంటుంది. సాధారణంగా లోకంలో ఒక నానుడి ఉంది, మహిళ కంటే ముందు పురుషుడు వృద్ధాప్యంలో చచ్చిపోతే ఏం కాదు, ఆ మహిళ ధైర్యంగా బ్రతకగలుగుతుంది, ఒంటరిగా బ్రతకగలుగుతుంది. కానీ పురుషుడు మాత్రం వృద్ధాప్యంలో ఒంటరిగా బ్రతకలేడు, భార్య లేకుండా అనేది ఉంది. అది నిజం అనిపిస్తుంది ఈ ఆత్మనివేదన చదివిన తర్వాత. పాపం ఆ వృద్ధాప్యంలో భార్యను కోల్పోయినటువంటి ఆ వృద్ధుడి యొక్క కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ కొడుకును చదివించి, కష్టపడి చదివించి ఉన్నతోద్యోగం వచ్చేలాగా చేసిన తర్వాత ఆ కొడుకు ఆ వృద్ధుడిని ఒంటరివాణి చేసి పట్టించుకోకుండా ఎట్లా ఉన్నాడు అనేది మనకి కథలో కనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో కూడా చాలా మంది ఉన్నారు కూడా. తాను ఆ వృద్ధుడు సంపాదించినటువంటి ఆస్తిని, ఇల్లుని, డబ్బుని, కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ భూమిని కూడా తస్కరించి ఆ వృద్ధుని పట్టించుకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ వృద్ధుడు దయనీయమైనటువంటి స్థితిలో మరణించిన తర్వాత ఆయా వృద్ధుడి యొక్క పెద్ద కర్మను అంగరంగ వైభవంగా చేస్తాడు కొడుకు. ఎట్లా చేస్తాడో ఇంకా మన తెలంగాణలో పెద్ద కర్మ ఎట్లా చేస్తారో అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు. మందు బిందు అన్నిటితో. అట్లా బ్రతుకున్నప్పుడు పట్టించుకొని ఓ కొడుకు చనిపోయిన తర్వాత మాత్రం అంగరంగ వైభవంగా పెద్ద కర్మ చేయడం, ఆ పెద్ద కర్మకు ఆ వృద్ధుడి యొక్క ఆత్మ రావడం, ఇదంతా కూడా కథాకథనంలో మనకు కనిపిస్తుంది. మనం అనుక్షణం ఉత్కంఠకు లోనవుతాం. తర్వాత ఏమవుతుంది అనేది ఒక రకంగా కళ్ళు, మన నయనాలు ఆర్ద్రం అవుతాయి, మనం దుఃఖిస్తాం కూడా ఆ కథ చదువుతూ ఉంటే. మరి రామబ్రహ్మం అనేటువంటి ఈ పాత్రను ఆయన మలిచిన తీరు, మనోహర్ మలిచిన తీరు మనల్ని నిజంగా బాగా ఆకట్టుకుంటుంది. మనోహర్ యొక్క అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యానికి, శిల్ప నైపుణ్యానికి ఈ కథ దృష్టాంతంగా నిలుస్తుంది. కానీ కథ ముగింపు మాత్రం ఒక సగటు పాఠకునికి చాలా సంతృప్తినిస్తుంది. నిజంగా అట్లా ముగియడం మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ ముగింపు ఏంటనేది మీరు కథలో చదవాలి. ఎందుకంటే ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేటువంటి ముగింపు అని. మరి చాలా ఇంకొకటి ఏమిటంటే రామబ్రహ్మం ఆత్మరూపంలో అక్కడికి వచ్చారనేది చివరి దాకా పాఠకులకు అర్థం కాదు, చివరిలో అర్థమవుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన కథ, చదువు తీరాల్సినటువంటి కథ. ఇంకొకటి ఏంటి అంటే ఈ కథల్లో 90% పైగా కథలు బహుమతి పొందిన కథలే ఉన్నాయి. ఇక భాగ్యశ్రీ అనేటువంటి కథలో పెళ్ళయ్యాక పెద్ద హోదా వస్తే మరి భార్యను చులకనగా చూసినటువంటి ఒక వ్యక్తి కథ ఇది. పెళ్లికి ముందు ఇద్దరు సాధారణ వ్యక్తులే, పెళ్ళయ్యాక భర్త మంచి ఉన్నతోద్యోగం సాధిస్తాడు. అయినంత మాత్రాన భార్య కాకుండా పోతుందా? భార్య తన హోదాకు తగ్గట్టు లేదని చెప్పి నిర్లక్ష్యం చేస్తాడు. అటువంటి వ్యక్తికి గుణపాఠం నేర్పినటువంటి అతని స్నేహితుడి యొక్క కథ ఇది. నిజానికి భార్యలంతా భాగ్యస్త్రీలే అని స్త్రీల పట్ల తనకు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నటువంటి రచయిత మనోహరాచార్య గారు ఈ భాగ్యశ్రీ అనే కథలో మనకు కనిపిస్తుంది. అట్లాగే మనిషితనం, మనుషుల్లో మానవీయ కోణాలు నశించిపోతున్నటువంటి ఈ కాలంలో మనిషికి ఉండాల్సింది మనిషితనం. అది ఎట్లా ఉండాలి? దీంట్లో హరినాథ్ అనేటువంటి ఒక టీచర్ని ప్రవేశపెట్టి ఆ హరినాథ్ తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద సమస్యను కూడా పక్కన పెట్టి ఒక వ్యక్తిని ఎట్లా కాపాడాడు ఆపద నుంచి అనేది ఈ కథలో మనకు కనిపిస్తుంది. అసలు మనిషితనం లేని మనిషికి మనిషితనాన్ని రప్పించిన హరినాథ్ క్యారెక్టర్ మనకి ఇక్కడ చాలా నచ్చుతుంది. మరి ఇంకొకటి ఏమిటంటే దీంట్లో ఉన్నటువంటి అంతఃసూత్రం, మనం ఇతరులకు కనుక మేలు చేస్తే మనకంతా మేలే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక అంతఃసూత్రం మనకి ఈ మంచితనం అనేటువంటి కథలో మనకు కనిపిస్తుంది. ఇక ఆత్మనివేదన తర్వాత ఈ సంపుటిలో మకుటాయమానం అనదగ్గ ఒక కథ ఉంది. అది శీల సంపద. ఇది చారిత్రక నేపథ్యాన్ని బేస్ చేసుకొని, పునాది చేసుకొని రాసినటువంటి కథ. దీంట్లో హీరో ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ యొక్క సౌశీల్యం నేపథ్యంలో రాసినటువంటి చారిత్రక కథ ఇది. ఎంత అద్భుతమైనటువంటి రచనా శిల్పం అంటే అసలు మనం దీన్ని చరిత్ర చదువుతున్నట్టుగా ఎక్కడ అనిపించదు, ఎక్కడ బోర్ కొట్టదు. ఏకమిగిన చదివించేటువంటి ఆసక్తికరమైనటువంటి శైలితో ఈ కథ సాగుతుంది. అట్లాగే హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటడానికి
శివాజీ మహారాజు జీవితంలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘటనను కథావస్తువుగా స్వీకరించి ఆయన ఈ కథను మలిచినటువంటి తీరు మనకు ఎంతో మనల్ని ఆకర్షిస్తుంది. అట్లాగే దీంట్లో ఉన్నటువంటి శిల్ప స్వయంగం, వర్ణన, పదజాలం ఇవన్నీ కూడా రచయిత యొక్క ప్రతిభకు తార్కాణంగా కనబడతాయి. మరి రచయితలోని జాతీయత భావాలు కూడా ఈ కథలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి అన్నట్టు. కథ చాలా క్రియాశీలకంగా ముందుకు సాగుతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టించదు. ఒక దృశ్యం అంటే ఈ కథ చదువుతుంటే దాంట్లో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ మనకు ఎదురుగా ఒక దృశ్యం కనిపించినట్టుగా కనిపిస్తాయి. అలాంటి కథ శీల సంపద. అట్లాగే వెలుగు అనేటువంటి కథలో ఏం చెప్పాడంటే జీవితంలో ఒక్కొక్కసారి జరిగేటువంటి సంఘటనల యొక్క క్రమం ఇస్తుగొలుపుతుంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఎట్లా జరిగింది అనిపిస్తుంది. ఎప్పుడో చిన్నతనంలో ఎలుగుబంటి దాడిలో కన్ను పోగొట్టుకున్నటువంటి ఒక వృద్ధుడు కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి దానికి చికిత్స చేయించుకోవడానికి వస్తాడు. ఆ ఎలుగుబంటి దాడి ఎట్లా జరుగుతుందంటే ఒక్కొక్క కుర్రవాడిని, స్కూల్కి వెళ్ళే కుర్రవాడిని రక్షించే క్రమంలో జరుగుతుంది. అప్పుడు ఆ ఎలుగుబంటి కుర్రవాడి యొక్క కంటిని గాయపరుస్తుంది, ఆ రక్షించిన వ్యక్తి యొక్క కంటిని గాయపరుస్తుంది. ఇద్దరు ఒక కన్ను కోల్పోతారు. ఈ పిల్లవాడే పెద్ద బాగా చదువుకొని కంటి డాక్టర్ అవుతాడు. ఆ కంటి డాక్టర్ దగ్గరికి ఈ వృద్ధుడు వస్తాడు తన రెండో కంటిని చూపించుకోవడానికి. ఇదంతా చాలా నాటకీయంగా కనిపిస్తుంది, కానీ అద్భుతంగా ఉంటుంది. వెలుగు అనే కథ ఆ వృద్ధుడి యొక్క జీవితంలో మళ్ళీ వెలుగును ఎట్లా తీసుకొచ్చాడు, తనకు చిన్నప్పుడు వెలుగును ప్రసాదించినటువంటి ఆ వృద్ధుడి జీవితంలో అనేది ఈ యొక్క కథ. అట్లాగే అంగడి అనే కథ చాలా సరదాగా ఉంటుంది, చాలా చమత్కారంగా ఉంటుంది. మనకు గ్రామ సంతలో కనిపించేటువంటి చాలా సహజమైనటువంటి వాతావరణం, సహజమైనటువంటి శైలితో ఈ కథ రాసినాడు. గోటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఈ కథ చదివితే మనకు అర్థం తెచ్చుకుంటాం. అట్లాంటి వాటికి గుణపాఠం నేర్పే విధంగా ఉంటుంది. అట్లాగే సుపుత్రుడు అనేది ఒక కథ. ఇది మరి ఒక రిటైర్డ్ టీచర్ చాలా దైన్యమైనటువంటి స్థితిలో ముందే భార్యను కోల్పోయి ఒంటరిగా జీవిస్తాడు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరూ కూడా అమెరికాలో ఉంటారు. మరి ఆయన చనిపోతే వాళ్ళు రారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రారు. అట్లాంటి దయనీయమైనటువంటి స్థితిలో చిన్నప్పుడు ఆయన చదువు చెప్పినటువంటి శిష్యులంతా కలిసి ఏకమై ఆయనకు అంతిమ సంస్కారాలు చేయడం మనకు కంటతడి పెట్టిస్తుంది. సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం ఈ కథ చదివితే మారాల్సిందే. కిరాయి బంధం కూడా అట్లాంటిదే. ఇవాళ డబ్బు పెడితే అన్ని సిద్ధం అవుతున్నాయి. డబ్బు పెడితే ప్రతి ఒక్కటి ఎట్లా ఉంటుందంటే ఈ కిరాయి బంధంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క కొడుకు అమెరికాలో ఉంటే ఆయన ఇక్కడికి రాలేక అంతిమ సంస్కారాలు నిర్వహించలేక కేవలం ఫోన్ల ద్వారా అంతా నిర్వహిస్తాడు డబ్బులు ఇచ్చి. ఆ డబ్బులతో ఏడ్చే వాళ్ళు వస్తారు. ఒక నలుగురు ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారు, నలుగురు మగవాళ్ళు వచ్చి గంభీరంగా చేతులు పెట్టుకొని నిల్చొని ఖర్చుతో కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ఇంకో నలుగురు పాడే కడుతూ ఉంటారు. ఇంకో నలుగురు పూలదండలు పనులు మరాలు వేస్తూ ఉంటారు. ఇంకో నలుగురు మిగతా ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. అంతా ఏర్పాట్లే, అంతా కిరాయి. అందుకనే దీన్ని కిరాయి బంధం అన్నాడు రచయిత. సో నిజంగా లోకం ఇట్లా మారిందా, అసలు అడగట్టుకున్న మానవ సంబంధాలు ఇక్కడి దాకా వచ్చినాయా అనేది ఈ కిరాయి బంధం అనేటువంటి కథలో కనిపిస్తుంది. కథకు తగ్గ టైటిల్ ఇది. బెల్ట్ షాప్ అనేది మరో కథ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాప్ల వ్యవస్థ మరి ఎట్లా పేదవాళ్ళ, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తుంది అనేది దీంట్లో మనకు కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఈ కథ మరి ప్రస్తుతం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అడ్డం పడుతుంది అని చెప్పవచ్చు. అట్లాగే జాతరలో రచయితకు ఉన్నటువంటి భూతదయ కనిపిస్తుంది. బహుశా మనోహర్ నాన్ వెజ్ తింటాడు అనుకుంటున్నాను నేనైతే, తింటాడు, కానీ భూతదయ మాత్రం పుష్కలంగా ఉంది దీంట్లో. జాతరలో బలిస్తారు. జాతరలో మేకల్ని, దున్నపోతుల్ని బలిస్తే దాన్ని వ్యతిరేకిస్తాడు ఈ కథలో ఆయన. ఒక చదువుకున్న వ్యక్తి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఊరిలో అమ్మవారికి బలులు ఇవ్వబోతూ ఉంటే ఆ బలుల్ని ఆపి, ఆ బలులు ఎందుకు ఇస్తున్నారు, మీరు రక్త తర్పణం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని మారుస్తాడు. అమ్మవారికి మనం ఏది ఇస్తే మనకు అది తిరిగి వస్తుంది. మీరు బలులు ఇవ్వడం వల్ల ఊర్లో కరువు వచ్చింది, వర్షాలు లేవు, అసలు మీరంతా ఏం అభివృద్ధి చెందినారు, ఏం డెవలప్ అయ్యారని చెప్పి ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తి. వాళ్ళకి చెప్తాడు, మీరు పాలిస్తే పాలు వస్తాయి, మంచి పశు సంపద వస్తుంది, మీరు పచ్చదనాన్ని ఇస్తే పచ్చదనం వస్తుంది, ధాన్యం ఇస్తే ధాన్యం వస్తుంది అని చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసి ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపుతాడు దీనిలో ఉన్నటువంటి కథానాయకుడు. ఈ కథ చాలా బాగుంటుంది. ఈ జాతర అనేటువంటి కథ అంటే రచయితలో ఉన్నటువంటి భూతదయ, ఆయన యొక్క సహృదయత మనకు దీనిలో కనిపిస్తుంది. అలాగే వాసన అనేటువంటి కథలో కూడా
తాత మనవళ్ళ కథ ఇది. ఒక తండ్రి తన తండ్రిని వృద్ధాశ్రమంలో వేసినప్పుడు ఆ మనవడు బాధపడి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తలుచుకొని తనతో పాటు బెంగళూరుకు తీసుకెళ్తాడు తన తాతని. సో ఇది కూడా మనకు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అర్థం పడుతుంది. ఇక బలిపిల్లలు అనేటువంటి కథ ఈ కథా సంపుటి మొత్తంలో కొంచెం పెద్దగా ఉన్న కథ, కొంచెం పెద్ద కథ ఇది. దీంట్లో ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ధోరణులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు డ్రగ్స్కు ఎట్లా అలవాటు పడుతున్నారు, చెడు వ్యసనాలకు ఎట్లా అలవాటు పడుతున్నారు, అట్లా అలవాటు పడడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అనే దాన్ని వస్తువుగా స్వీకరించి రాసినటువంటి కథ ఇది. అట్లాగే అటు చెడిపోతున్నటువంటి పిల్లలు, ఇటు పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యాయుల యొక్క బాధ్యత, ఇవన్నీ కూడా రచయిత మనకు గుర్తు చేస్తాడు. మరి బడి పిల్లలు కాస్త బడి పిల్లలు ఎట్లా అయ్యారనేది మనకు ఈ వ్యవస్థలో ఎట్లా జరిగారనేది తెలియజేస్తాడు. విలువల యొక్క ప్రాధాన్యత తెలిపేటువంటి కథ బలి పిల్లలు అనేటువంటి కథ. అదే మాదిరిగా అపాత్రదానం, తల్లిని మోసం చేస్తూ గడిపే ఒక కొడుకు కథ ఇది. తల్లిని మోసం చేసి చెడు అలవాట్లకు లోనైతే ఎట్లా పర్యవసానాలు ఉంటాయి అనేది ఈ కథలో మనోహర్ చాలా చక్కగా తెలియజేశాడు. ఈ కథ నిండా అనేక సామెతలు, జాతీయాలు పుష్కలంగా ప్రయోగించాడు. రచయితకు ఉన్నటువంటి పాండిత్యం దీనిలో మనకు కనిపిస్తుంది. ముక్కున నేదేసుకోవడం, గోటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చుకోవడం, రోడ్డు వెళ్ళి మధ్యలకు మొరబెట్టుకోవడం, అట్టుడుకడం, అగ్గి మీద గుగ్గిలం కావడం, అరణ్య రోదన, ఇవన్నీ కొన్ని మర్చుకుని చెప్పినటువంటి జాతీయ సామెతలు ఇంకా అనేకంగా ప్రయోగించినాడు. అట్లాగే మనోహర్ కథలన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ప్రారంభంలో చక్కని కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. అట్లాగే మధ్యలో కథనంతా కూడా జిజ్ఞాసను పెంపొందిస్తుంది, జ్ఞానాన్ని పంచుతుంది. ఇక కథ యొక్క ముగింపు తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ముగుస్తుంది. పాఠకుడు సంతృప్తి చెందేలాగా ముగుస్తుంది. పాఠకుడిని సంతృప్తి చెందించడంలో ఆయన కృతకృతులయ్యాడు. అట్లాగే ఈ కథల్లో ఉన్నటువంటి కథా ప్రాంతాలపై స్పష్టమైనటువంటి అవగాహన ఉంది మనోహర్కి. మన కరీంనగర్, జగిత్యాల, పెగడపల్లి, గోపాలరావుపేట, మేడారం, ధర్మారం, పత్తిపాక, ఈ ఏరియాస్ అన్నీ కూడా కేంద్రంగా ఈ కథలు నడుస్తాయి. అట్లాగే ఎల్లాపూర్ ఆయన పుట్టిన ఊరు, మనోహర్ పుట్టినటువంటి ఊరు ఎల్లాపూర్, పెగడపల్లి మండలం. ఎల్లాపూర్లో కూడా కథ జరుగుతుంది. తన ప్రాంతం పట్ల, తను పుట్టిన ఊరి పట్ల అభిమానాన్ని చాటుకుంటాడు. తను చాలా కాలం పాటు బ్రతుకు తెరువు కోసం బ్రతికినటువంటి ధర్మారం మీద కూడా ఆయన అభిమానం చూపిస్తాడు. తన ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ మీద కూడా అభిమానం చూపిస్తాడు. ఇట్లా ఆ ప్రాంతాలను ఎక్కడియో హైదరాబాద్, విజయవాడ అవి పెట్టలేదు. ఆయన తన చుట్టూ ఉన్న ఊర్ల పేర్లు పెట్టాడు. కానీ ఆయన ప్రస్తుతం 20 ఏళ్ళుగా నివసిస్తున్న కొడుకుల పేరు ఎక్కడైతే కనబడలేదు నాకు ఎందుకోవాలి. అలాగే అనేక అలంకారాలు ఉన్నాయి, నెక్స్ట్ కథల్లో ఉంటాయి. అనేక అలంకారాలు ప్రయోగించాడు. నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి అలంకారాలు అంటే ఒక చోట శివాజీని వర్ణిస్తాడు. కత్తికి రాజవస్త్రాలు ధరించినట్లున్న వీరకిషోరు అంటాడు ఛత్రపతి శివాజీని. అట్లాగే మెరుపు తీగ వంటి రాణివాసపు పడతి అంటాడు ఒక చోట. అట్లాగే ఒక చోట స్వభావోక్తి అలంకారాన్ని అద్భుతంగా ప్రయోగించాడు. శివాజీ కళ్ళు విస్ఫారితం అయ్యాయి, ఆయన ప్రకృతి ముడివడింది, కళ్ళల్లో వినూత్న భావాలు కదలాడాయి, కోపంగా సేనాధిపతి వైపు చూశాడు. ఇట్లా చాలా అద్భుతంగా వర్ణించాడు. చాలా అలంకారాలు ఉన్నాయి. అట్లాగే దీనిలో పెట్టిన పేర్ల గురించి కూడా మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి. దీనిలో లింబాద్రి, జ్యోతిర్మయి, రఘు, హరినాథ్, రాజేశ్వరి, రామేశ్వరి ఇట్లా పేర్లు ఉంటాయి. ఇవన్నీ ఆయన మిత్ర బృందంలో ఉన్నటువంటి పేరే. రఘు పేరు అయితే 1, 2, 3, 4, 5, 6 సార్లు ఈ కథలు ఉన్నాడు. రఘు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో ఉన్నారా? ఆయన మిత్రుడు, ప్రాణమిత్రుడు. అయితే రఘు అన్నాడు, లేకపోతే రఘునాథ్ అన్నాడు, రఘునాథాచార్యులు అన్నాడు, రఘువరన్ అన్నాడు, ఏదో ఒక రకంగా ఆయన పేరు అయితే కథలో పెట్టాడు. ఇట్లా చాలా పేర్లు రిపీట్ అయ్యాయి అనేక కథల్లో. అట్లా తన మిత్రుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. అట్లాగే కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలు, వర్ణనలు ఈ పుస్తకంలో మనకు కనబడతాయి. మీకు సేవ చేయడం మా నాన్నకు సేవ చేసినట్టే అంటాడు ఒక చోట. ఒక పాత్ర తన గురువుతో అంటాడు. ఆ గురువుకు సేవ చేయడం అంటే, గురువుకు ఎట్లా సేవ చేస్తాడంటే మొత్తం మలమూత్రాలను ఎత్తిపోయడం దగ్గర నుంచి ప్రతిదీ సేవ చేస్తాడు ఒక శిష్యుడు గురువుకు. సో అట్లాంటి గొప్ప శిష్యుని యొక్క కథలో ఈ వాక్యం చదువుతాం. అట్లాగే ఆత్మనివేదన కథలో తండ్రిని అదనపు వేరుగా భావించాడు అనడం మనకు నిజంగా బాధ కలిగిస్తుంది. ఏ కష్టం లేకుండా
ఏ కష్టానికి లోన్ కాకుండా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఒక గొప్ప ఉద్యోగం వచ్చేలాగా చూస్తే ఆ తండ్రి యొక్క కష్టాన్ని మర్చిపోగలగడం నేటి తరం యొక్క పిల్లల యొక్క మరి జాడ్యమేమో అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తాడు. ఒక చోట శివాజీ అంటాడు ముస్లిం యువతిని చూసి, నా తల్లి కూడా నీ అంత సౌందర్యవతి, నువ్వు మా అమ్మలా కనిపిస్తున్నావు అంటాడు. శివాజీ యొక్క ఔన్నత్యానికి సౌశీల్యానికి నిదర్శనంగా కనిపించేటువంటి అటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు ఈ కావ్యం నిండా ఉన్నాయి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఒక కథా సంపుటిని రచించినటువంటి 15 కథలతో రచించినటువంటి మనోహరాచారి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా జాతీయ సాహిత్య పరిషత్కు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా అంతా కూడా మీరు ఈ కథలో చదవండి. నేను చెప్పింది చాలా చాలా తక్కువ, 5% కూడా చెప్పలేదు. ఇంకా దీంట్లో చాలా ఉంది. ఈ పుస్తకం మీకు అందగానే చదవండి. మిత్రుడైనటువంటి మనోహర్కు మీ యొక్క ఫీడ్బ్యాక్ అందించండి. ధన్యవాదాలు.